హలో నా ప్రియమైన మిత్రులారా, మీరందరూ ఎలా ఉన్నారు? మీరు క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. మీకు ఇప్పుడు డబ్బు కొరత ఉండి, అనారోగ్యంగా ఉన్నప్పటికీ, ఇప్పటి నుండి మీరు చాలా మెరుగ్గా ఉంటారు. అందుకే మనల్ని మరియు 9 గ్రహాలను సృష్టించిన దేవుడిని ప్రార్థిస్తూ ఈ పోస్ట్ను ప్రారంభిస్తున్నాను. ఇప్పుడు మనం భారతదేశంలోని ప్రముఖ జ్యోతిష పరిశోధన కేంద్రం యొక్క స్పష్టమైన అంచనాలను పరిశీలించబోతున్నాము. ఈ రోజున గురుగ్రహం మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తుంది. కర్కాటక రాశి అనేది గురుగ్రహానికి ఉచ్ఛస్థానం. అంటే గురుగ్రహం అక్కడ అత్యంత బలంగా పనిచేసే స్థానం. అందువల్ల ఈ సంచారం చాలా శక్తివంతమైనదిగా పరిగణించబడుతుంది. 2026 సంవత్సరంలో జరిగే గురు సంచారం వృశ్చిక రాశి వారి జీవితంలో ఒక గొప్ప పరివర్తనను తీసుకురాబోతోంది. గత కొంతకాలంగా మీరు ఎదుర్కొన్న బాధలు, మానసిక ఒత్తిడి, అనుకోని సమస్యలు, నమ్మిన వాళ్ల వల్ల వచ్చిన నిరాశలు, ఇవన్నీ మీ మనసును ఎంతగానో గాయపరిచి ఉండవచ్చు. బయటకు మీరు చాలా ధైర్యంగా కనిపించినా, లోపల మాత్రం ఎన్నో భావోద్వేగాలతో, ఎన్నో ప్రశ్నలతో జీవించి ఉండవచ్చు. ఎందుకు నా జీవితంలో మాత్రమే ఇన్ని పరీక్షలు వస్తున్నాయి అని మీరు ఎన్నోసార్లు దేవుడిని ప్రశ్నించి ఉండవచ్చు. కాని ఇప్పుడు గురుగ్రహం చేసే ఈ సంచారం మీ జీవితానికి ఒక కొత్త అర్థాన్ని ఇవ్వబోతోంది. ఈ కాలం తర్వాత వృశ్చిక రాశి వారు తమ జీవితాన్ని పూర్తిగా మార్చుకునే స్థాయికి చేరుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వృశ్చిక రాశి వారికి సహజంగానే తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మీరు ప్రేమించినా చాలా లోతుగా ప్రేమిస్తారు, ద్వేషించినా అలాగే తీవ్రంగా ద్వేషిస్తారు. మీరు ఎవరినైనా నమ్మితే పూర్తిగా నమ్ముతారు. కానీ అదే నమ్మకం కొన్నిసార్లు మిమ్మల్ని బాధపెట్టే పరిస్థితులు తీసుకువచ్చి ఉండవచ్చు. చాలాసార్లు మీరు మౌనంగా బాధను భరించి ఉండవచ్చు. మీ మనసులో ఉన్న బాధలను బయటకు చెప్పకుండా లోపలే దాచుకుని ఉండవచ్చు. ఇప్పుడు గురు సంచారం మీలో ఒక కొత్త బలాన్ని తీసుకువస్తోంది. మీరు గతాన్ని వదిలి ముందుకు వెళ్లే స్థితికి వస్తారు. ఇక నా జీవితాన్ని నేను మార్చుకోవాలి అనే ఆలోచన బలపడుతుంది. ఈ కాలంలో ముఖ్యంగా మీ ఆత్మవిశ్వాసం తిరిగి వస్తుంది. ఇంతకాలం మీను వెంటాడిన భయాలు ఇప్పుడు తగ్గిపోతాయి. మీరు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం ప్రారంభిస్తారు. మీ జీవితంలో కొత్త అవకాశాలు ఒక్కొక్కటిగా మీ ముందుకు రావడం ప్రారంభమవుతుంది. మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు భవిష్యత్తులో మీ జీవితానికి బలమైన పునాది వేయగలవు. ఆర్థిక విషయాల్లో ఈ గురు సంచారం వృశ్చిక రాశి వారికి చాలా ముఖ్యమైన మార్పులను తీసుకురాబోతోంది. గతంలో డబ్బు విషయంలో మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఉండవచ్చు. సంపాదించిన డబ్బు నిలవకపోవడం, అనుకోని ఖర్చులు రావడం, ఇతరుల కోసం ఖర్చు చేయాల్సి రావడం వల్ల మీరు మానసికంగా అలసిపోయి ఉండవచ్చు. కొంతమంది అప్పుల ఒత్తిడితో కూడా బాధపడి ఉండవచ్చు. కాని ఇప్పుడు పరిస్థితులు మారబోతున్నాయి. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. మీరు ఊహించని అవకాశాలు మీ జీవితాన్ని మార్చే స్థాయికి తీసుకెళ్లవచ్చు. ముఖ్యంగా రియల్ ఎస్టేట్, ఫైనాన్స్, రీసెర్చ్, డిజిటల్ మార్కెటింగ్, యూట్యూబ్, సోషల్ మీడియా, ట్రేడింగ్, మెడికల్, సెక్యూరిటీ, టెక్నాలజీ రంగాల్లో ఉన్నవారికి ఈ కాలం మంచి అవకాశాలను తీసుకురాగలదు. మీరు గతంలో పెట్టిన కష్టం ఇప్పుడు ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది. కొంతమందికి పాత ఆస్తుల ద్వారా లాభాలు రావచ్చు. కుటుంబ ఆస్తి, భూమి, ఇల్లు వంటి విషయాల్లో మంచి పరిణామాలు కనిపిస్తున్నాయి. నిలిచిపోయిన డబ్బు తిరిగి చేతికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు లాభాలను ఇవ్వడం ప్రారంభించవచ్చు. అయితే ఈ కాలంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి. డబ్బు వచ్చినంత వేగంగా ఖర్చు చేసే అలవాటు పెరగకుండా చూసుకోవాలి. ఉద్యోగ జీవితంలో ఈ గురు సంచారం ఒక పెద్ద మలుపును తీసుకురాబోతోంది. ఇప్పటివరకు మీరు చేసిన కష్టానికి సరైన గుర్తింపు రాకపోయి ఉండవచ్చు. కార్యాలయంలో కొంతమంది మీ ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నం చేసి ఉండవచ్చు. కాని ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారుతున్నాయి. మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఉన్నతాధికారులు మీ పనిని గమనించడం ప్రారంభిస్తారు. పదోన్నతి, జీతం పెరగడం, కొత్త బాధ్యతలు రావడం వంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పోలీస్, డిఫెన్స్, మెడికల్, రీసెర్చ్, ఐటీ, అడ్మినిస్ట్రేషన్, మీడియా, ఇన్వెస్టిగేషన్, సైకాలజీ రంగాల్లో ఉన్నవారికి ఈ కాలం మంచి ఎదుగుదలను ఇస్తుంది. కొంతమంది ఉద్యోగ మార్పు గురించి ఆలోచించవచ్చు. ఆశ్చర్యకరంగా వారికి మంచి అవకాశాలు రావచ్చు. విదేశీ అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారం చేసే వృశ్చిక రాశి వారికి ఈ గురు సంచారం ఒక కొత్త శక్తిని ఇస్తుంది. గతంలో వచ్చిన నష్టాలు ఇప్పుడు తగ్గిపోతాయి. మీ బిజినెస్కు కొత్త కస్టమర్లు వస్తారు. మీ పేరు మరింత మంది వరకు చేరుతుంది. ముఖ్యంగా డిజిటల్ మీడియా, సోషల్ మీడియా, ఫైనాన్స్, ట్రేడింగ్, ఫుడ్, హెల్త్, కన్సల్టింగ్,
ఆన్లైన్ బిజినెస్ రంగాల్లో ఉన్నవారికి ఈ కాలం భారీ అవకాశాలను తీసుకురాగలదు. ఈ కాలంలో మీలో ఉన్న నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. మీరు చేసే పనిని చూసి ఇతరులు ప్రేరణ పొందే స్థాయికి వెళ్తారు. కొంతమంది వృశ్చిక రాశి వారు సోషల్ మీడియాలో మంచి ఫేమ్ సంపాదించే అవకాశం ఉంది. మీ మాట, మీ ఆలోచనలు, మీ వ్యక్తిత్వం మరింత మంది దృష్టిని ఆకర్షించవచ్చు. కుటుంబ జీవితంలో ఈ గురు సంచారం చాలా మంచి మార్పులను తీసుకువస్తుంది. గతంలో కుటుంబంలో వచ్చిన అపార్థాలు ఇప్పుడు తగ్గిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది. చాలా రోజులుగా దూరమైన బంధువులు మళ్లీ దగ్గరవచ్చు. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త ఇల్లు కొనడం, వాహనం కొనుగోలు చేయడం, కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేయడం వంటి అవకాశాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారు సాధారణంగా కుటుంబం కోసం చాలా త్యాగాలు చేస్తారు. కానీ ఆ త్యాగాలకు సరైన గుర్తింపు రాకపోయి ఉండవచ్చు. ఇప్పుడు కుటుంబ సభ్యులు మీ విలువను అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. మీ మాటకు గౌరవం పెరుగుతుంది. ఇంట్లో మీరు తీసుకునే నిర్ణయాలకు ప్రాధాన్యం పెరుగుతుంది. పెళ్లి కాని వృశ్చిక రాశి వారికి ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది. మంచి సంబంధాలు రావచ్చు. వివాహం ఆలస్యం అవుతుందని బాధపడుతున్న వారికి ఇప్పుడు శుభవార్తలు వినిపించే అవకాశం ఉంది. ఇప్పటికే పెళ్లైన వారికి దాంపత్య జీవితంలో ప్రేమ మరింత బలపడుతుంది. భార్యాభర్తల మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. ప్రేమలో ఉన్న వృశ్చిక రాశి వారికి కూడా ఈ కాలం చాలా ముఖ్యమైనది. ప్రేమలో స్థిరత్వం పెరుగుతుంది. గతంలో వచ్చిన బాధలు ఇప్పుడు తగ్గిపోతాయి. కొంతమందికి ప్రేమ వివాహం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. అనుమానం మీకు పెద్ద శత్రువుగా మారే అవకాశం ఉంది. ప్రతి విషయాన్ని ఎక్కువగా ఆలోచించడం వల్ల చిన్న సమస్యలు కూడా పెద్దవిగా మారవచ్చు. అందుకే సహనం చాలా ముఖ్యం. సంతానం విషయంలో కూడా ఈ గురు సంచారం మంచి ఫలితాలను ఇస్తుంది. పిల్లల వల్ల గర్వపడే పరిస్థితులు వస్తాయి. చదువులో, ఉద్యోగంలో లేదా ఇతర రంగాల్లో పిల్లలు మంచి విజయాలు సాధించవచ్చు. సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి కూడా ఈ కాలంలో శుభవార్తలు వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు ఈ కాలం చాలా శుభప్రదంగా ఉంటుంది. చదువుపై దృష్టి పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మెడికల్, సైకాలజీ, రీసెర్చ్, ఐటీ, డిఫెన్స్, మీడియా రంగాల్లో ఉన్న విద్యార్థులు మంచి పురోగతి సాధిస్తారు. విదేశాల్లో చదవాలని ఆశపడుతున్న వారికి కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయాల్లో చూస్తే ఈ కాలంలో మానసిక ప్రశాంతత పెరిగినా శరీరానికి విశ్రాంతి చాలా అవసరం. అధిక ఆలోచనలు, కోపం, ఒత్తిడి వల్ల బీపీ, నిద్రలేమి, హార్మోన్ అసమతుల్యత, అలసట వంటి సమస్యలు రావచ్చు. ఆహారపు అలవాట్లలో జాగ్రత్త అవసరం. సమయానికి భోజనం చేయడం మంచిది. యోగా, ధ్యానం, నడక వంటి అలవాట్లు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ గురు సంచారం వృశ్చిక రాశి వారికి ఆధ్యాత్మికంగా కూడా మంచి మార్పును తీసుకువస్తుంది. దేవుడిపై భక్తి పెరుగుతుంది. ఆలయ దర్శనాలు చేయాలని అనిపిస్తుంది. కొంతమంది తీర్థయాత్రలు చేయవచ్చు. గురువారం రోజున పసుపు దానం చేయడం, పేదలకు సహాయం చేయడం, శివాలయ దర్శనం చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఈ కాలంలో ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా ఉంది. మీరు అందరినీ త్వరగా నమ్మకూడదు. ముఖ్యంగా డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరికైనా గ్యారంటీ ఇవ్వడం మంచిది కాదు. మీ విజయాన్ని చూసి కొంతమంది అసూయ పడే అవకాశం కూడా ఉంది. అందుకే మీ ప్లాన్లను అందరితో పంచుకోవడం మంచిది కాదు. ముఖ్యంగా 2026 తర్వాత వృశ్చిక రాశి వారు జీవితంలో ఒక కొత్త స్థాయికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీలో ఉన్న ప్రతిభ ఇప్పుడు సరైన దారిలో ప్రయాణం ప్రారంభిస్తుంది. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. మీరు చేసే పని మరింత మంది దృష్టిని ఆకర్షిస్తుంది. కొంతమంది సోషల్ మీడియా, రాజకీయాలు, పబ్లిక్ ఫీల్డ్లలో మంచి గుర్తింపు పొందే అవకాశాలు ఉన్నాయి. ఈ గురు సంచారం మీకు ఒక విషయం స్పష్టంగా చెబుతోంది. ఇంతకాలం మీరు అనుభవించిన బాధలకు ఇప్పుడు ఫలితం దక్కే సమయం వచ్చింది. మీరు కోల్పోయిన ఆనందం తిరిగి వస్తుంది. మీలోని భయం పోతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. డబ్బు, ప్రేమ, కుటుంబ ఆనందం, వృత్తిలో ఎదుగుదల, గౌరవం, ఆధ్యాత్మిక శాంతి, ఇలా ప్రతి విషయంలోనూ మంచి మార్పులు కనిపిస్తాయి. మొత్తం మీద చూస్తే 2026 గురు సంచారం వృశ్చిక రాశి వారికి జీవితాన్ని కొత్త దిశగా తీసుకెళ్లే శుభకాలంగా కనిపిస్తోంది. మీరు భయపడకుండా ముందుకు సాగితే ఈ కాలంలో జీవితంలో చాలా పెద్ద విజయాలు సాధించే అవకాశం ఉంది. నా జీవితంలో మంచి రోజులు ఎప్పుడు వస్తాయి అని ఎదురుచూసిన వృశ్చిక రాశి వారికి ఇప్పుడు నిజంగానే గురు అనుగ్రహంతో అదృష్ట ద్వారాలు తెరుచుకుంటున్నాయి. మీరు దేవుని నుండి అడిగినవన్నీ మీకు లభించాలని ప్రార్థిస్తూ ఈ పోస్ట్ను ముగిస్తున్నాను.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, నిజంగా నచ్చితే షేర్ చేయండి, మరియు మీరు ఛానల్ కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు, అభినందనలు, మరియు ఆరోగ్యంగా ఉండండి.